మంది తల్లిదండ్రులు పిల్లలు ఏడుస్తున్నారు, బ్రేక్ఫాస్ట్ కావాలా, తొందరగా కావాలా, 2 minutesలో కావాలంటే మనకు వచ్చి గుర్తొచ్చేది ఒకటి మ్యాగీ. అసలు అది ఎంత వర్స్ట్ ఫుడ్ ఈ వీడియో మీకు చూసిన తర్వాత అది ఎంత ప్రమాదం పిల్లలకు తినిపించడం అనేది తెలుసుకుంటారు. మ్యాగీ అనేది ఏంటంటే ఇన్స్టంట్ నూడిల్స్ అండి. ఈ మ్యాగీలో వాడేది మైదా అండి. మైదా డైజెస్ట్ చేయడానికి చాలా కష్టం అండి పిల్లలకి. మనం 2 minutesలో తయారు చేసేది పిల్లల డైజెషన్కి మినిమం 2 hours పడుతుందండి. డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే హై సోడియం ఉంటుంది దీంట్లో. డేకి మనము ఎంత తీసుకోవాలో ఒక ప్యాకెట్లో 40% ఆఫ్ ది సోడియం ఉంటుంది. ఆ సోడియం పిల్లల అప్పుడప్పుడే డెవలప్ అవుతున్న ఈ కిడ్నీలు ఈ సోడియం ఓవర్లను తట్టుకోలేవు. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి ఫ్యూచర్లో. మ్యాగీ చాలా టేస్టీగా ఉంటుంది, మళ్ళీ మళ్ళీ తినబద్దుతుంది. కారణం ఏంటో తెలుసా అండి, దీంట్లో ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి, పామ్ ఆయిల్ వాడతారు, అలాగే ఆర్టిఫిషియల్ టేస్ట్ ఎన్హాన్సర్స్ లైక్ TBHQ, MSG లాంటివి కెమికల్స్ పడతారండి. ఇవి చాలా డేంజర్ అండి. ఇవి మన గట్లో ఉన్న గుడ్ బ్యాక్టీరియాను చంపేస్తాయి. గుడ్ బ్యాక్టీరియా చనిపోవడం వల్ల బ్యాక్ బ్యాక్టీరియా వస్తుంది. అలాగే గ్రిల్ అనే హార్మోన్ రిలీజ్ కావడం వల్ల బాగా ఆకలి, ఒబేసిటీకి కారణమవుతారు. ఈ మ్యాగీలో వాడే ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి చూసిన, పామ్ ఆయిల్, ట్రాన్స్ ఫ్యాట్స్, ఇది గుండెకు చాలా ప్రమాదం అండి. హార్ట్ డిసీజ్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే అన్నిటికంటే దీన్ని ఎందుకు జంక్ ఫుడ్ అంటే జీరో న్యూట్రిటివ్ వాల్యూంట్, అంటే ఎటువంటి మినరల్స్ కానీ ఏవి న్యూట్రియన్స్ కానీ ఉండవు. ఫైబర్ అనేది అస్సలు ఉండదండి. కాబట్టి డైజెషన్కు చాలా ఇబ్బందులు అవుతాయి. హార్ట్కి ప్రాబ్లం అండి, సోడియం వల్ల కిడ్నీకి ప్రాబ్లం, ఇన్ని రకాల ప్రాబ్లం ఉన్నాడు. మనం డైలీ రెగ్యులర్గా పిల్లలు 2 minutesలో తయారవుతుంది కదా అని చెప్పి మనం ఇస్తున్నాం. దీనివల్ల చాలా చాలా నష్టం ఉంది. దయచేసి పిల్లలకి ఈ ఇన్స్టాంట్ నూడిల్స్ ఇవ్వకండి. అలాగే ఇంకొకటి ఉందండి, ఎప్పుడైతే ఈ సిట్రిక్ యాసిడ్ అనేది ఎక్కువగా ఉంటుందండి దీంట్లో, ఇది ఎప్పుడైతే కడుపులోకి వెళ్తుందో యాసిడ్ ఫామ్ అయ్యి యాసిడిటీ, బ్లోటింగ్ అంటే కడుపు ఉబ్బరం ఇవన్నీ కూడా వస్తాయి. లాంగ్ టర్మ్లో ఈ మ్యాగీ వల్ల పిల్లలకి చాలా చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కాబట్టి అవాయిడ్ చేయండి. మ్యాగీకి మరి ఆల్టర్నేట్ ఏది సార్? మీరు అందరూ మ్యాగీ తినిపిస్తున్నారా? అయితే కామెంట్ చేయండి. ఆల్టర్నేట్ ఫుడ్ ఏం పెట్టాలో మీకు కింద కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను.